రీడిజైన్ ప్రొవొకేషన్ మేము కాదండి. ఆ ప్రాజెక్ట్ మొత్తం రీడిజైన్ చేయడానికి కారణం సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎస్, మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ చదవండి. మేము అడిగినాం వాళ్ళని స్పష్టంగా. అప్పుడు హరీష్ రావు మంత్రి ఉండి 4 సార్లు పోయి ఆ మంత్రి గారిని వాళ్ళందరూ అడిగి ఇస్తారా ఇయ్యరా చెప్పండి, మాకు నీళ్ళు కావాలి, గోదావరిలో మాకు రైట్ ఉంది, 950 టీఎంసీ అలొకేషన్ ఉంది, వీ టేక్ వాటర్ నౌ అని చెప్తే ఇవ్వం అని రిజెక్ట్ చేసినాడు అధ్యక్ష. 2015 మీకు ఇచ్చిన లెటర్లో ఉంది. సిడబ్ల్యూసి రిజెక్ట్ చేసిన లెటర్ 2015లో స్పష్టంగా చెప్పినారు, ఇవ్వము పర్మిషను, హైడ్రాలిక్ క్లియరెన్స్ ఇవ్వము. ఏం చేయమంటారు అని అడిగినా. యూ గో ఫర్ ఆల్టర్నేటివ్ ప్రపోజల్. అప్పుడు ఇచ్చినాం అధ్యక్ష. అందులో కూడా ఒకటి ఉంది అధ్యక్ష, దయచేసి అర్థం చేసుకోవాలి. నేను వేరే ఉద్దేశంతో చెప్తాను ఇక్కడ. సమైక్యవాదులు అవలంబించినటువంటి పక్షపాత వైఖరి ఏ విధంగా ఉంటుందంటే, తమ్మిడి అటికాడ నీళ్లు లేవు, ఎంత రావున్నంత రావు. అది కూడా వీళ్ళేదో డైరెక్ట్గా ఎల్లంపల్లికి వస్తున్నట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష. లేదు, తప్పది. అందులో కూడా మళ్ళీ 40 మీటర్ల లిఫ్ట్ ఉన్నది. లిఫ్ట్ కుదరదు, లిఫ్ట్ లేకుండా రావు నీళ్లు. సో ఆ ప్రకారంగా అది కూడా కోల్ ఫీల్డ్స్, అడవులు దాటి రాని వచ్చేది కాదు, సచ్చేది కాదు, అయ్యే పని కాదు. క్లియరెన్స్లు రావడానికి దశాబ్దాలు పడతాయి. అటువంటిది పనికి రాదని బట్ సిడబ్ల్యూసి చెప్పిన తర్వాత దెన్ వీ రిసార్టెడ్ టు రీడిజైనింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అప్పుడు మేము లైడార్ సర్వేలు, ఫిజికల్ సర్వేలు, అధ్యక్ష హెలికాప్టర్లు అంతకుముందు తమరు చూసినారు, ముఖ్యమంత్రులు తిరిగేది, మంత్రులు కూడా తిప్పపోయేది. మేము ఆ స్టైల్ మార్చి తెలంగాణకు ఉన్నటువంటి 35 మంది రిటైర్డ్ ఇంజనీర్లను 4 హెలికాప్టర్లు పెట్టి ప్రతి సైట్కి తింపినాం. ఇలా మేము టేకప్ చేసిన తుపాకులు కూడా ఏం కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, మన పాలమూరు ప్రాజెక్టులు కావచ్చు. వారం రోజుల పాటు తిరిగినారు అధ్యక్ష. వాళ్ళందరూ వింటున్నారు ఇప్పుడు నా మాటలు. 35-36 మంది ఇంజనీర్లను 2 హెలికాప్టర్లు 3 హెలికాప్టర్లు పెట్టి వివిధ ట్రిప్పులు దింపి అన్ని తింపి సాంకేతికపరమైన అంశాలు తెమ్మన్నాం. వాళ్ళు తెచ్చిన తర్వాత మేము మా సొంత కవిత్వం అధ్యక్ష, వ్యాప్కోస్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండే సంస్థ, వాళ్ళకి ఇచ్చినాం సర్వే. ఎవరొక ప్రైవేటులోకి ఇయ్యలే. వాళ్ళకి రెప్యుటేషన్ ఉంది, 16-17 దేశాల్లో పనిచేస్తారు. నిజాయితీగా తెలంగాణ నీళ్ళు వచ్చి తీరాలి కాబట్టి ఆ తపనతో మేము తనలాన్నాం. వాళ్ళకి ఇస్తే వాళ్ళు తేల్చి మేడిగడ్డ సైట్ నిర్ధారణ చేసినారు. కొంచెం అటో ఇటో ఆ ప్లేస్ బెస్ట్, మెయిన్ గోదావరి మీద మీరు కట్టుకోవాలి. సమైక్యవాదుల కుట్రేంది అధ్యక్ష, మనం తమిళ అటు చూసి అటు పోవాలి, 40-50 కన్నా ఎక్కువ రాదు. మీదికి వచ్చే గోదావరి కానీ మన మారేరు కానీ కింద నీళ్లు